మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నేషన్ బిల్డర్ అవార్డుల ప్రధానోత్సవం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మంగళగిరి చినకాకాని వద్ద ఉన్న లిటిల్ విలేజ్ ఫంక్షన్ హాల్లో మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రగడ రాజశేఖర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 డిస్ట్రిక్ట్ లెర్నింగ్ ఫెసిలిటేటర్ పీడీజీ తాళ్ల రాజశేఖర్ రెడ్డి, అతిథులుగా బేసిక్ ఎడ్యుకేషన్ లిటరరీ డిస్ట్రిక్ట్ చైర్మన్ రొటేరియన్ బండారు లక్ష్మీనారాయణరావు, అసిస్టెంట్ గవర్నర్ ఈవీ పూర్ణచంద్ పాల్గొన్నారు. సమాజం, దేశ నిర్మాణానికి విశిష్ట సేవలందించిన ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించేందుకుగాను మంగళగిరి రోటరీ క్లబ్ విద్యార్థుల ఫీడ్బ్యాక్ ఆధారంగా మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న 28 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. నేషన్ బిల్డర్ అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయులను శాలువా, పూలదండ, మెమెంట్, సర్టిఫికెట్లతో సముచిత రీతిన సన్మానించి రొటేరియన్లు తమ అభిమానాన్ని చాటుకున్నారు. అవార్డులు పొందిన ఉపాధ్యాయులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. వారితో పాటు కుటుంబ సభ్యులు ఆ ఆనందంలో పాలుపంచుకున్నారు. నగరాల్లో జరిగే అవార్డుల ప్రధానోత్సవాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో మంగళగిరి రోటరీ క్లబ్ నేషన్ బిల్డర్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇసునూరు, కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా, కోశాధికారి కేవీఎస్ ప్రకాశ్రావు, సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చనుమోలు గోపాల్, పాస్ట్ ప్రెసిడెంట్లు గాజుల శ్రీనివాసరావు, త్రిపురమల్లు సతీష్ బాబు, పాస్ట్ సెక్రటరీ అందే మురళీమోహనరావు, రొటేరియన్లు అందే రేవంత్ కుమార్, క్రాంతికుమార్, రావిల శ్రీనివాసరావు, నూతలపాటి వెంకటేశ్వరరావు, కె రాజ్ కుమార్, జొన్నాదుల భిక్షారావు, కన్నెగంటి వెంకటేశ్వర్లు, గల్లా అమరేష్, డాక్టర్ నవీన్ కుమార్, అవార్డు గ్రహీతలు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరపున ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా నేషన్ బిల్డర్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయులకి తగిన ప్రోత్సాహం లభించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటాం. అత్యంత ఖచ్చితమైనటువంటి శాస్త్రీయమైనటువంటి విధానంలో మంగళగిరి, తాడేపల్లి మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్సు, మున్సిపల్ స్కూల్సు, అలాగే ఎయిడెడ్ స్కూల్స్లో బోధించేటువంటి ఉపాధ్యాయుల దగ్గర నుంచి సరైనటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ప్రతి స్కూల్ నుంచి కూడా కొంతమంది విద్యార్థులను సెలెక్ట్ చేసి వారి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. అలాగే వాళ్ళ యొక్క పనితీరు కానీ, వాళ్ళ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ, వాళ్ళ సమయ పాలన, వీటన్నిటి గురించి ఆ స్కూల్ హెచ్ఎంస్ నుంచి తగిన ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ వివరాలన్నీ కూడా మా రోటరీ వెబ్సైట్లో నమోదు చేయడం జరిగింది. దీని ద్వారా ఆ వాల్యూస్ అన్నీ కూడా క్రోడీకరించి ఆ స్కూల్ మొత్తం మీద ఉండేటువంటి బెస్ట్ టీచర్స్ని ఒక శాస్త్రీయమైన పద్ధతిలో మేము సెలెక్ట్ చేశాం. వీరికి వారి జీవితంలో మరుపురాని విధంగా చక్కటి ప్రోత్సాహాన్ని లభించే విధంగా ఈరోజు ఒక కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా రోటరీ చేత ఇటువంటి గుర్తింపు సాధించాలనేటువంటి ఉత్సాహంతో టీచర్స్ అందరూ కూడా మరింత ఉత్సాహంగా పనిచేస్తూ విద్యార్థులందరికీ తగిన ప్రోత్సాహం లభిస్తూ వారిని తీర్చిదిద్దుతారనేటువంటి ఆశయంతో రోటరీ పనిచేస్తుంది. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈ రోజున ప్రతిష్టాత్మకంగా ఈ నేషన్ బిల్డర్ అవార్డ్స్ అంటే జాతి నిర్మాతలు, ఒక విద్యార్థి దశను మార్చే విధంగా ఉపాధ్యాయులు వారి బోధనలతోటి వారిని మార్పు తీసుకొచ్చే ఒక తత్వాన్ని, ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకొని వారు మార్పును తీసుకొస్తున్నారు. అలాంటి ఉపాధ్యాయుల్ని మా రోటరీ ఎప్పుడూ గుర్తిస్తూ వారిని ప్రోత్సహించినట్లయితే సమాజంలో మిగతా ఉపాధ్యాయులు అదేవిధంగా పనిచేసి ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చి అందరూ బాగా చదువుకొని సమాజంలో వృద్ధి కొరకు ఉపాధ్యాయులు పనిచేస్తారని చెప్పని కోరుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గారు ఈరోజు 28 మంది ఉపాధ్యాయుల్ని సన్మానించటం, వారు ద్వారా స్ఫూర్తి తీసుకొని మిగతా వాళ్ళు మోటివేట్ కావడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పని మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. దీంతో పాటుగా మా రోటరీ అనేక సేవా కార్యక్రమాలతో పాటుగా పిల్లలు, ఉపాధ్యాయులు, అదేవిధంగా స్టూడెంట్స్ బాగా చదువుకొని అక్షరాస్యత శాతాన్ని మన భారతదేశంలో పెంపొందించే విధంగా ఇండియన్ హ్యుమానిటీ ఫౌండేషన్ ద్వారా మన భారతదేశం మొత్తం ఈ నేషన్ బిల్డర్ అవార్డ్స్
ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది జనరల్గా మేము సెప్టెంబర్ మాసంలో చేస్తాము. అదేవిధంగా జనవరిలో వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వాలి కాబట్టి వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో వృత్తి సేవ వాళ్ళు ఎలా అయితే వాళ్ళ వృత్తుల్ని నిబద్ధతతోటి ఒక సిస్టమేటిక్ వే తోటి చేస్తున్నారో వాళ్ళని ఈరోజు సన్మానించటం, ఆ సన్మానించబడిన వాళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తితోటి రేపటి రాబోయే రోజుల్లో దృఢీకృత ఉత్సాహంతో బాగా పనిచేస్తారని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అనేది వన్ ఆఫ్ ద 7 ఫోకస్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ రోటరీ అండి. దీంట్లో ఏంటంటే నేషన్ బిల్డర్ అవార్డ్స్ కార్యక్రమం నేషన్ వైడ్గా ఉన్నటువంటి రోటరీ క్లబ్స్ ఎన్నో చేస్తూ ఉంటాయి. ఇదేంటంటే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డ్స్. టీచర్స్ ఫ్రెటర్నిటీలో ఈ అవార్డు అందుకోవడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు. ఒక మంచి నేషన్ బిల్డ్ అవ్వాలంటే ఇంజనీర్సు, డాక్టర్సు, ఆంటర్ప్రెన్యూర్సు ఎంతోమంది కావాలి. కాకపోతే ఏంటంటే వీళ్ళందరినీ తీర్చిదిద్దేది, వీళ్ళని తయారు చేసేది టీచర్సే కాబట్టి వీళ్ళకి నేషన్ బిల్డర్ అవార్డు ఇవ్వాలి అనే విషయాన్ని రోటరీ గుర్తించి ఇయర్స్ టుగెదర్ నేషన్ వైడ్గా ఇట్లాంటి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతోంది. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరిలో ఆర్గనైజ్ చేసినటువంటి ఈ అవార్డ్ ప్రజెంటేషన్ సెరమనీ ఇది ఒక ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ప్రజెంటేషన్ సెరమనీకి ఏమాత్రం తీసిపోయే విధంగా ఎంతో వైభవయుతంగా జరిగింది. సో రానున్న కాలంలో ఇట్లాంటి యాక్టివిటీస్ ఇంకా మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తారు మా టీమ్ ఆఫ్ ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ డైరెక్టర్స్. వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తాను. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈరోజు నేషనల్ బిల్డర్ అవార్డు లిటిల్ విలేజ్లో 28 మందికి ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం మాదిరే ఈ సంవత్సరం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడమే కాకుండా ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు ఇచ్చేటట్లుగా అంత మంచి స్క్రీన్ తోటి ఏర్పాటు చేయటం అదంతా చాలా ఆనందంగా ఉంది. ఇది అందరూ రొటేరియన్స్ వాళ్ళందరూ సమిష్టి కృషితోటి ఇదంతా కుదిరింది. సో ఇలాంటి అవకాశం మళ్ళీ జరగాలని చెప్పి ప్రతి సంవత్సరం ఇట్లానే జరుగుతూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ద్విగుణితమైనటువంటి సామర్థ్యాలను వెలికితీయడానికి మేము ఉపాధ్యాయ వృత్తిని చేపట్టుకున్నాం. ఇది ఉద్దేశపూర్వకంగా చేపట్టింది. కానీ ఎటువంటి ప్రోత్సాహకాలు, బహుమానాలు, అవార్డులు, రివార్డులు వీటికి ఏమి మేము ఇప్పటివరకు ఆశించలేదు. పసిపిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళ హృదయాల్లో చెరిగిపోయినటువంటి మా మనసుల్ని వారు ఈ విధంగా బయటపెట్టి మమ్మల్ని ఈ విధంగా సమాజానికి పరిచయం చేస్తూ మమ్మల్ని జాగృతం చేస్తూ వాళ్ళు జాతి నిర్మాతలుగా మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఫ్యామిలీతోటి ఈ విధంగా వచ్చి వాస్తవానికి ఇది ఈ యొక్క అవార్డు అనేటువంటిది మరి దేశ స్థాయిలో ఇచ్చేటువంటి వాటన్నిటికంటే ఉత్తమమైందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది మేము ఆశించి వచ్చింది కాదు, కేవలం పిల్లల హృదయాల్లో మా స్థానం ఏంటో మేము తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. నిజంగా ఒక్కొక్క టీచర్ని అభినందిస్తూ ఉన్నప్పుడు అందరి టీచర్ విషయంలో మేము చాలా సంతోషించాము. ఈ యొక్క అవార్డు ఎన్నికైనందుకు ఇప్పుడు మేము మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాం. థ్యాంక్స్ అండి. గారైనటువంటి కే జాన్సన్ గారు జెడ్పీహెచ్ఎస్ నులకపేటలో మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. మొదటి నుంచి కూడా కొన్ని ప్రిన్సిపల్స్తో ఆయన జీవిస్తూ ఉన్నారు. ఆయనలో ఉన్నటువంటి నీతి, నిజాయితీ, యథార్థత, విశ్వసనీయత, ఖచ్చితత్వం, సమయపాలన, క్రమశిక్షణ ఇవన్నీ కూడా ద్విగుణీకృతమై మొదటి నుంచి కూడా ఇవే లక్షణాలతోటి వీటితోటి ఇవి ఉంటేనే జీవితం, విలువలు, గౌరవం ఉంటేనే లైఫ్ అన్నట్టుగా అవే వాటి కోసమే బ్రతుకుతూ వాటి కోసమే జీవిస్తూ ఆ విధంగా పనిచేస్తూ ఉన్నారు. మొదట పనిచేసినప్పుడు డిస్ట్రిక్ట్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ రోటరీ క్లబ్ వాళ్ళు మొదట 2023-24లో కూడా ఈ అవార్డుకి ఎంపిక చేసుకున్నారు. అలాగే మరలా ఇది రెండవసారి 2025-26 కూడా ఎంపిక చేసి ఉన్నారు. నాకు నచ్చినటువంటి విషయం ఏంటంటే అవార్డుకి ప్రతి ఉపాధ్యాయుడు కూడా అప్లై చేసుకుంటారు. కానీ ఉత్తమ ఉపాధ్యాయులను వెలికి తీసేటువంటి స్ఫూర్తిప్రదాయకమైనటువంటి కార్యక్రమం ఈ రోటరీ క్లబ్ వాళ్ళు చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు నిజమైనటువంటి ఉపాధ్యాయులను కొంతమందిని ఎవరైతే మనస్సాక్షి ప్రకారం పనిచేస్తున్నారో అలాంటి ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయుల్ని వెలికి తీసి ఈ విధమైన స్ఫూర్తి ప్రదాయకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు అండ్ సెక్రటరీ నిరంజన్ గారు అండ్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు టీచర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఈ సొసైటీలో ఎంతో ఉంది అని అందరితో పాటుగా రోటరీ కూడా గ్రహించి ఎవ్రీ ఇయర్ మంగళగిరిలో ఏంటంటే ఈ కార్యక్రమం ఎవ్రీ ఇయర్ నడుస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇట్లానే ఎంతో వైభవవేతంగా చేస్తూ ఉంటుంది. సో జనరల్గా మీకు ఇందాక చెప్పారు ఇది ఎంత అన్బయాస్డ్గా ఒక శాస్త్రీయమైన విధానంలో టీచర్స్ని ఎంపిక చేయడం అనేది ఈ యొక్క నేషన్ బిల్డర్ అవార్డ్స్ ఫ్రమ్ రోటరీ యొక్క ప్రత్యేకత.
సో ఇది మిగిలినటువంటి రోటరీ ఏంటంటే సమాజంలో ఒక మంచి మార్పు తీసుకురావాలనే ఆకాంక్షతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. సో ఈ అవార్డు ప్రదానం చేసేటువంటి కార్యక్రమం కూడా సమాజంలో ఒక మంచి మార్పుకి కారణం కావాలని చెప్పేసి బాగా ఎవరైతే సమాజంలో మార్పు తీసుకురావడం కోసం ఎంతో కృషి చేసే టీచర్స్ని గౌరవిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ చేసేటువంటి ఈ కార్యక్రమం మా రోటరీకే గౌరవప్రదంగా మేము భావిస్తూ ఉన్నాను. కారణమైనటువంటి మా చార్టర్డ్ ప్రెసిడెంట్ రొటేరియన్ శ్రీ ఇసులూరి అనిల్ చక్రవర్తి గారిని ఈ సభను ఉద్దేశించి అడ్రస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. డిస్ట్రిక్ట్ లెర్నింగ్ ఫెసిలిటేటర్ పీడీజీ రాజశేఖర రెడ్డి గారు, అలానే డిస్ట్రిక్ట్ చైర్మన్ గారు, ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ లక్ష్మీనారాయణ గారు ఈ కార్యక్రమం చేసినప్పుడు కూడా ఎంతో చిత్తశుద్ధితోటి థింక్ బిగ్ డూ బిగ్ అనేటువంటి కాన్సెప్ట్ని ఫాలో అవుతూ ప్రతిష్టాత్మకంగా చేస్తున్నది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈ కార్యక్రమం చూసినప్పుడు మంగళగిరిలో జరిగేటువంటి ఒక నేషన్ బిల్డర్ అవార్డు కార్యక్రమం ఇట్లా ఉంటుందని ఎవరు ఊహించి ఉండకపోవచ్చు. ఇది ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లాగా ఏమాత్రం తీసిపోయే విధంగా ఎంతో చాలా వైభవపేతంగా ఎన్నో వ్యయప్రయాసానికి తక్కువ చేసినటువంటి సమాజంలో మంచి మార్పు తీసుకురావాలనే ఆకాంక్షతో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. సో ఈ అవార్డు బాగా ఎవరైతే సమాజంలో మార్పు తీసుకురావడం కోసం ఎంతో కృషి చేసే టీచర్స్ని మంగళగిరి మండలం ఎర్రబాదం పరిధిలోని డాంబాస్లో తెలుగు మీడియం ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎంఎస్సీ మ్యాథ్స్ పిహెచ్డి చేశారు. ఉపాధ్యాయ హోదాల్లో పనిచేశారు. సాధారణంగా విద్యార్థులకు ఫిజికల్ సైన్స్ పట్టాల అందరితో నాగరమయ్యేలా సులభమైన రీతిలో బోధన చేయటం విశేషం. జిల్లా పరిషత్ హై స్కూల్
Please come forward. ఎస్ రాంజనేయ గారు జెడ్పీహెచ్ఎస్ తాడేపల్లి వారికి అభినందన తెలియజేస్తూ చక్రవర్తి గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. I'd like to thank Rotary India Humanity Foundation, Rotary India Literacy Mission, Rotary Club of Mangalagiri, the President and his entire team of Mangalagiri Rotary Club. On behalf of all the nation building awardees, I would like to extend my warm wishes and heartfelt thanks to all the people who are on the screen, off the screen of this Rotary Club. You should excuse me because I am not much aware of etiquette of Rotary Club, but from the bottom of all the hearts of awardees, I would like to extend my heartfelt thanks to this day. And I worked in Jila Parishad High School, Vadeshwar, for a very short time, that is only for 6 months. Now I am working in Night Vaibhav as a senior lecturer in English. But that 6 months of a short period has given me a lot of experiences. And on the occasion, I thank all the students of my all batches who have given me an opportunity to teach and to excel in my profession as a teacher of English. I thank the colleagues, my friends of Jila Parishad High School, Vadeshwar, on this occasion. Thank you very much for giving me this wonderful opportunity to reflect a few minutes on behalf of all my awardees. Thank you so much. RIT 3150 వారిని సన్మానించవలసిందిగా ఇక్కడ ఉన్న మన ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ వాళ్ళని కోరుచున్నాం.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా పాస్ట్ ప్రెసిడెంట్ బెస్ట్ ప్రెసిడెంట్ గారు శ్రీనివాసరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో 3 కార్యక్రమాలు జరిగినాయి. ఈ 3 కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా జరగడానికి మన రోటరీ క్లబ్ సభ్యులు వాళ్ళ డొనేషన్ చేస్తున్నారు. వాళ్ళందరూ సభ్యులుగా ఈ 3 కార్యక్రమాలను ఎంతో విజయవంతంగా నిర్వహించారు. మన సర్వైకల్ క్యాన్సర్ కేంద్ర కార్యక్రమాలు ఈరోజు నేషనల్ ప్రోగ్రామ్స్ అవార్డ్స్ ఇవన్నింటినీ సమిష్టి కృషితో మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ ప్రకటన రాజశేఖర్ గారు ఓకే రెడీ ఓకే రెడీ రెడీ తీసుకోండి